ఆంధ్ర రుచిలో గోంగూర పచ్చడి రుచే వేరు అన్నట్టు మనం తయారు చేయడం నేర్చుకుందాం. ఒక బాండీ తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కగానే ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే బాండీలో చనా దాలు జీలకర్ర వేసుకొని బాగా మాడిపోకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే దాంట్లో గోంగూరని కడిగి మనం వాటర్ రాకుండా ఇందుట్లో వేసుకొని బాగా మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వేడి చల్లారినాక మనం మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చిని చనా దాలు జీలకర్ర అన్ని వేసుకొని కొంచెం పొడి అయినాక మనం గోంగూరని కూడా అందులో వేసుకోవాలండి. వేసుకొని రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకుంటే దాన్ని మిక్సీ జార్లో చేసుకొని గ్రైండ్ చేసేసుకొని అదే బాండీలో పక్కన పెట్టుకోవాలండి. అదే బాండీలో కొంచెం పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఈ పేస్ట్ ని అందుట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఉంటే గోంగూర పచ్చడి రెడీ అయినట్టే అండి. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి.